బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్నందునే రుణమాఫీని తీసుకొచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అతివృష్టితో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతు బంధు నగదు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ వాయిదాల పద్ధతిలో కాకుండా తక్షణమే మొత్తం రుణం మాఫీ చేయాలని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్నందునే రుణమాఫీని తీసుకొచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అతివృష్టితో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతు బంధు నగదు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ అలాగే వాయిదాల పరంగా కాకుండా తక్షణమే రైతు రుణమాఫీ చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనకి ఏదైతుందో సర్వీస్ నిబంధనలు వర్తింపజే ప్రభుత్వ ఉద్యోగస్తులు సమానంగా సర్వీస్ నిబంధనలు వర్తింపజేయబడే విధంగా ఏదైతుందో మీరు కార్యక్రమం చేపట్టారు. ఇవాళ కేసీఆర్ తో మోసం చేయబడని వర్గం ఏదైనా ఒకటి చెప్పండి అంటుంది. నేను దళితులను చెప్పినా, బలహీన వర్గాలను చెప్పినా, ముస్లిం అల్పసంఖ్యాక వర్గాలను చెప్పినా, రైతాంగాన్ని చెప్పినా, రైతు కూలీలను కూడా చెప్తున్నా చెప్పండి. దయచేసి అందుకే ఏదైతుందో కొంత వాస్తవాలు పరిగణలోకి తీసుకోవాలి. ప్రకటనలతోనే సరిపెట్టే ప్రభుత్వాన్ని విశ్వసిస్తుందో చెప్పండి. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఇంతవరకు ఏదైతున్నదో ప్రకటనలతోనే సరిపెట్టే విధంగా ప్రభుత్వం కొనసాగుతుంది. ప్రకటనలు కాదు, కావాల్సింది ఏదైతుందో కార్యాచరణ చెప్పండి. ఆర్టీసీ ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఒకనాడు దాదాపు 2 సంవత్సరాల కింద ఇప్పటి వీడియో చెప్పి నా దగ్గర చెప్పంటున్నాను. ఆర్టీసీని ప్రభుత్వం ఎట్టగలుగుతారే తెలిసి తెలియదు మాట్లాడితే కలిసింది. ఇంతవరకు ఏదైతుందో రైతు బంధు చెల్లించినటువంటి యొక్క పెట్టుబడి సహాయం ఏదైతుందో కేవలం 6 ఎకరాల వరకు మాత్రమే చెప్పంటున్నా. కేవలం 6 ఎకరాల వరకు మాత్రమే చెప్పంటున్నా నేను. అంటే మీరు ఏదైతుందో అసలు రైతు బంధు 5,000 చక్కగా ఇద్దలేరు. మీరు రుణమాఫీ ఏదైతుందో చేస్తా అని చెప్పని ఎన్నికలు సమీపించడంతో ఏదైతుందో మళ్ళీ ఒక విధంగా ఆశ చిగురింపజేస్తుంది. సరే ఎంతైనా కానీ ఈ లెక్కన ఎన్నికలు సమీపించడంతోనైనా కానీ మీకు రైతులు మళ్ళీ గుర్తుకొచ్చిన సంతోషం చెప్పంటుంది. వాళ్ళు ఒకవైపు ఏదైతుందో ఈ అతివృష్టితోని తీవ్రంగా పంటలు నష్టపోయి ఇవాళ రైతు ఏదైతుందో కుదేలైపోయిన పరిస్థితులలో మీరు ఆ రైతు బంధు ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో పెట్టుబడి సభను కల్పింపచేయడం ప్రభుత్వ బాధ్యత భావించాలని చెప్పంటారు. మీన విషయాలు లెక్క కట్టకండి. రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు ఏమంటుండో నేను సెప్టెంబర్ చివరి వరకు చేస్తా అని చెప్పంటుండు. ఇది ఆగస్టు సెప్టెంబర్ చివరి వరకు అంటుండు. అంటే ఇంకా ఆయన చెప్పే లెక్క దాదాపు ఇంకా 2 మాసాలు మీరు ఈ విధమైన వాయిదాల పద్ధతి కాకుండా ఇప్పటికైనా ఏదైతుందో సత్వరమే ఎందుకంటే ప్రభుత్వం ప్రజానీకానికి ప్రభుత్వం పట్ల విశ్వాసం తన్నగిల్లి మీరు గడిచిన 4 సంవత్సరాలకు వెళ్ళి రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టి రైతాంగాన్ని ప్రభుత్వం పట్ల విశ్వాసం తన్నగిల్లింది. ఇవాళ విశ్వాసం కలిగించుకోవాలని చెప్పంటే తక్షణమే ఇవాళ రుణమాఫీ పూర్తి స్థాయి లోపల ఇవాళ ఈ మాసం చివరిలో అమలు చేయడంతో పాటుగా ఇలా రైతు బంధు కూడా ఏదైతే కల్పించాల్సింది మరి తక్షణమే పూర్తి స్థాయిలో కల్పింప చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఎక్కడైనా మాఫీ